అరే బల్లే బల్లే విరాట్ బ్రో మనం సూపర్ 8 కి క్వాలిఫై అయినాం. నీ అవ్వ ఇంకా కథ మొత్తం వేరే ఉంటది. అరే మనం 2023లో ఓడిఐ వరల్డ్ కప్ ఎట్లో మిస్ అయినాం. ఈసారి T20 వరల్డ్ కప్ మాత్రం వదలకూడదు. అరే నువ్వైతే ఏం భయపడకు రోహిత్ భాయ్, ఈసారి మనం కప్పు కొడుతున్నాం అంతే. నీ అవ్వ మనమున్న ఫామ్ కి ఈసారి అందరినీ పిసికి పారు దుబ్బుతాం. మరి ఇండియా అంటే ఫ్లవర్ కాదు, నీ అవ్వ ఫైర్. అరే అవును రోహిత్ అన్న, మనమున్న ఫామ్ కి ఎలాంటి టీం నైనా ఈజీగానే పిసికి పారేస్తాం. అరే బౌలింగ్ విషయానికి వస్తే మన దగ్గర బూమ్రా ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, సిరాజ్ భాయ్ ఉన్నాడు, ముఖ్యంగా ఆల్ రౌండ్ అయినటువంటి హార్దిక్ పాండ్యా ఉన్నాడు. నీ ఏవో బ్యాటింగ్ విషయానికి వస్తే ఇంకా తగ్గేదిలే. ఒకటి కాదు రెండు కాదు 7 వికెట్ల వరకు ఉన్నది. అరే ఒకరు మిస్ అయినా ఇంకొకరు కొట్టేంత సత్తా ఉంది మన టీం కి. అరే మీరు మాత్రం బౌలింగ్ విషయంలో ఏమాత్రం భయపడకండి. ఈ బూమ్ బూమ్ బూమ్రా ఉన్నంత వరకు మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. నీ అవ్వ ఎలాంటి సమయంలో అయినా వికెట్లు తీసే సత్తా ఈ బూమ్ బూమ్ బూమ్రాకున్నది. అరే బూమ్రా అంటే వికెట్, వికెట్ అంటే బూమ్రా, బూమ్రా అంటారా బాబు. అరే ఏం మాట్లాడుతున్నావు బూమ్రా అన్న, ఈ యుఎస్ఏ పైన మ్యాచ్ గెలిపించింది ఎవరు? ఈ హర్షదీప్. ఈ హర్షదీప్ ను మర్చిపోతే ఎలా? నువ్వు ఒక్కడే వికెట్లు తీస్తున్నావా? నేను కూడా తీస్తున్నాను కదా వికెట్స్. అరే ఏంది రోహిత్ అన్న, సూపర్ 8 కి క్వాలిఫై అయినాం కదా. నీ అవ్వ కెనడా మ్యాచ్ కన్నా తీసుకోవచ్చు కదా నన్ను. అరే ఫస్ట్ T20 వరల్డ్ కప్ లో స్క్వాడ్ లో సెలెక్ట్ అయ్యాను, మంచి ఆనందం పడుతుంది. కానీ మీరేమంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు. అరే తమ్ముడు, మన వాళ్ళంతా ఇప్పుడు ఒక ఫ్లోలో ఉన్నారు. ఆ ఫ్లోని బ్రేక్ చేసి నిన్ను మ్యాచ్ ఆడిపోయడం అంటే చాలా కష్టమే. నువ్వైతే ఏం భయపడకు, నీకు ముందు ముందు మంచి అవకాశాలు అయితే దొరుకుతుంది. అరే వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.